ఎందుకంటే చేతగానితనంతో పాలన చేతగాక ఎవరైతే పార్టీని ఇబ్బంది పెట్టాలా పెద్దయినా ఇబ్బంది పెట్టాలని ఈ యొక్క సిట్ నోటీసులు బిట్ నోటీసులు, అంతేగాని ఈ నోటీసులకు కానీ ఎవ్వరు బెదరదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఒక తెలంగాణ పౌరుడిగా దాన్ని గౌరవించాలనే సిట్కి వస్తున్నాడు, అంతేగాని ఇంకా వేరేదేం లేదు. సాధారణంగా ప్రభుత్వాలు అన్నాక ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనేటువంటి స్టేట్మెంట్ కన్నా గతంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి చేశారు, రేవంత్ రెడ్డి చేశారు. సో దేశంలోనే ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సిట్ నోటీసులు ఎదుర్కొని విచారణ సందర్భంగా హాజరవుతుంది. ఫస్ట్ టైం దేశంలో, ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, కానీ ఆరోపణలపైన విచారణ ఎదుర్కొంటుంది ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్. మీరే చెప్తున్నారు, ఇది ఆరోపణనే చెప్తున్నారు, ఇది వాస్తవం కాదు. ఎందుకంటే ఒక సంస్థ నడిపిస్తున్నప్పుడు ఒక పరిపాలన ఎవడెక్కడ చేస్తుందంటే ఫోన్ ట్యాపింగ్ అవసరమే. అది ఇంటెలిజెన్స్ రిపోర్టే కావాలి. ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారో వాళ్ళని అడగాలి మీరు, ఎవరు చేసిర్రు ఎందుకు చేసిర్రు అని. అంతేగాని వీళ్ళకి సంబంధం ఏముంది, కేసీఆర్ గారికి సంబంధం ఏమో చెప్పండి. ఎక్కడ లిఖిత పర్వతం ఉందా, ఇక్కడ జీవో ఉందా, రైటింగ్ ఉందా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కేసీఆర్ను విచారిస్తేనే నిజాలు బయటకు వస్తాయి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం పైన. కేసీఆర్ను విచారించేది ఏమి లేదు. కేసీఆర్ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, మీలాగా గాలికొచ్చి పడ్డ నాయకుడు కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి 14 ఏళ్ళు చావు నోట్ల తలకాయ పెట్టి ఒక రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కాబట్టి వీళ్ళంతా కూడా చాతగాక ఆడలేక పాత గజ్జలు అన్నట్టుగా వీళ్ళంతా పరిపాలన చాతగాక ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేక, అరే బాబు మేము ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాం, మీరు మీ విఘ్నత వదిలేస్తున్నాం. ఎందుకంటే మీరు కేసీఆర్ గారిని మరిపియాలంటే కేసీఆర్ గారి కంటే మంచి పనులు చేయండి. మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు నిలబెట్టండి. అయ్యా రేపటి నుంచే మీరు 2 ఏళ్ళు అయిపోయింది అధికారంలో వచ్చి, ఈ నెల ఆగితే మళ్ళా నెల నుంచి 4,000 రూపాయలు అన్నారు, 6,000 రూపాయల పెన్షన్ మరి ఏ ఒక్కరికి ఇచ్చారు. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు మేనిఫెస్టోలో లేకున్నా కానీ ఒక ఆడపిల్లను చూసి ఒక మేనమామగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఫర్దర్ ఏం చేయబోతా ఉంది బీఆర్ఎస్ ఈ అంశానికి? బీఆర్ఎస్ ఏం చేయబోతుంది రాబోయే రోజుల్లో చూపెడతాం. ఎందుకంటే ఈ ఎలక్షన్లో వీళ్ళు గెలవరని తెలుసు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లో వీళ్ళు గెలవరని తెలిసి ఏదో ప్రజలను మభ్యపెట్టి ఏదో నేరం జరిగిపోయింది అనేది ఒక ఒట్టిగా అవాస్తవాలను తీసుకొచ్చి సిట్టు నోటీస్ ఇచ్చి ఏదో భయభ్రాంతులు చేయాలి, పబ్లిక్ను భయభ్రాంతులు చేయాలి, కార్యకర్తలను భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. కానీ ఈ భయభ్రాంతులకు తాటాకు చప్పుళ్ళ కుందేలు భయపడ్డాయి. కానీ కాకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కరడగట్టిన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మీ ఏ దానికి కూడా భయపడాలని తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ భవన్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు నాయకులంతా. ఇక్కడికి రీచ్ అయినటువంటి సిచ్యువేషన్, వీరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మన గోవర్ధన్ ఉన్నారు, మాట్లాడదాం. గోవర్ధన్ గారు, సిట్ నోటీసులకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ను విచారిస్తేనే నిజాలు బయటకు వస్తాయని చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇది కక్షపూరితంగా ఇచ్చిన నోటీసులు ఇవి. పాలన చేతగాక అసమర్థ పాలన బయటికి పడుతుందని చెప్పి 6 గ్యారెంటీలు ప్రజలు అడుగుతారని చెప్పేసి 420 హామీలు ప్రజలు అడుగుతారని చెప్పేసి ఓ సిట్ అని ఒకటి ఏర్పాటు చేసి అన్యాయంగా అక్రమంగా కేసీఆర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్లీ హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, సంతోష్ రావుకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ విట్నెస్ ప్రకారం వాళ్ళ దాని ఉన్న సమాచారం మొత్తం చెప్పడం జరిగింది. అంతే తప్ప మొన్న కేసీఆర్ నోటీస్ ఇస్తే కేసీఆర్ గారు క్లియర్ చెప్పింది. ఏమని చెప్పిండంటే, మీ ఇక్కడ ఏదో 60 సంవత్సరాలు పైబడిన వాడిని మీ మనిషి ఎక్కడైతే మీరు విచారణ చేయాలనుకుంటారో ఎక్కడ ఉంటే అక్కడ పోవాల్సిన బాధ్యత ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ కూడా తుంగలో దొక్కేస్తున్నారు. ఈ కావాలని ఇంటెన్షన్గా అర్ధరాత్రి నందినగర్లో ఉన్న పాతింటికి గోడ మీద నోటీస్ అంటించడం అంటే సారిగా కేసీఆర్ గారిని నందినగర్ లో ఇక్కడ ఇంతమంది పోలీసులు ఉన్నారు, దాదాపు 1000-2000 మంది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న పోలీసులంతా ఇప్పుడు భవన్ చుట్టూ నందినగర్ చుట్టే ఉన్నారు. కావాలని హ్యూమిలేషన్ చేయాలని చెప్పి కేసీఆర్ గారిని ఇమేజ్ని దెబ్బతీయాలని చెప్పి మాత్రమే తప్ప ఇందులో పసలేదని తెలుసు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే తెలంగాణ ప్రజల ఆస్తి ప్రాణ నష్టాల గురించి కానీ ఆస్తి నష్టాల గురించి కానీ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ది. అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏముంది, హరీష్ రావుకి ఏం సంబంధం, కేటీఆర్కి ఏం సంబంధం, సంతోష్ రావుకి ఏం సంబంధం?
తన డిపార్ట్మెంట్ల విషయాలు తను చూసుకుంటుంది అంతే తప్ప ఒక ముఖ్యమంత్రి చెప్తానో కానే కాదు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు మేము తెలంగాణ సంబంధించిన మంత్రుల విషయాలు కూడా వింటుండు కదా, మరి ఎట్లా వింటుండే ఎట్లా తెలుస్తుంది, ఆయన కూడా రికార్డ్ చేస్తున్నట్టే కదా. ఒక్కొక్క సందర్భంలో డిపార్ట్మెంట్ తన ప్రాణాలు ప్రజల ప్రాణాలు కాపాడాలి, ప్రజల ఆస్తులు కాపాడాలనుకో కొన్ని సందర్భాలు టెర్రరిస్టులు వ్యక్తిపరంగా నక్సలైట్ వ్యతిరేకంగా కొన్ని వింటుంటారు. దానికి ప్రభుత్వం ఉన్న పెద్దలకే సంబంధం ఉంటుందండి. కావాలని కేసీఆర్ గారి బతకదేయాలని, కేసీఆర్కి మచ్చదేవాలని ఇంటెన్షన్ తప్ప ఇంకా వేరే లేదు. ఖచ్చితంగా ఏదైతే నోటీస్ చేయడం మాత్రం సుప్రీంకోర్టు డైరెక్షన్ తుంగలు దొక్కినట్టే. సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. 65 సంవత్సరాలు పైబడిన వారు ఎక్కడ ఉంటే అక్కడ విచారణ చేయాల్సిందిగా డైరెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ తుంగలో పెట్టి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు మీరు ఇక్కడ పలానా 20 ఫామ్ హౌస్లో ఉన్నాను, అక్కడ రండి విచారణ సహకరిస్తానని చెప్పిండు. అయినా కూడా ఇంటెన్షన్లు కావాలని చెప్పి నందినాన్ని పిలిపియాలని చెప్పి ఉద్దేశం తప్ప రేవంత్ రెడ్డికి గుప్ప మేస్తే ఇంకేం పని లేదు. ఓన్లీ కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు రాజకీయాలు చేయడం తప్ప ఇంతకు మించి ఏం లేదని చెప్పి సందర్భం. భారీగా పోలీసు బలగాలను మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి పోలీసు బలగాలు సంబంధించినటువంటి విషయంలో ఒకసారి చూద్దాం. భారీగా నల్ల జెండాలతో ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి ఉన్నటువంటి అలానే పోలీసులు ఉన్నారు. కేసీఆర్ ఇటు ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం కింద రైట్ సైడ్ బాక్స్లో ఇటు కేసీఆర్ని చూడొచ్చు. తన ఇంటి దగ్గర నుంచి, తన ఫామ్ హౌస్ నుంచి, ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ నుంచి తను బయలుదేరుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు తను కంకణం కట్టుకున్నాడు. కంకణం కట్టుకొని ఇటు కేసీఆర్తో పాటు కొంతమంది నేతలు కూడా అక్కడ ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ ఆయన వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత బయలుదేరే విజువల్స్ని మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇటు ఆర్టీవీకి సంబంధించిన వీడియోస్లో ఇటు అందరినీ కలిసి అందరితో పాటు మరి ర్యాలీగా బయలుదేరి వచ్చారు. కొన్ని వందలాదిగా ఇటు కార్లతో బయలుదేరి ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలతో కలిసి మరి ఇటు నందినగర్కి బయలుదేరినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మరి ఇటు సిటీ ఇన్వెస్టిగేషన్లో మరి ఏం జరగబోతుంది, కేసీఆర్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు చాలా క్లియర్గా ఇటు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం చేసే పనులకి అప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే అప్పుడున్న మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, ఎక్స్క్లూసివ్ మన విజువల్స్లో చూడొచ్చు. ఇటు కేసీఆర్కి సంబంధించిన కాన్వే బయటికి రావడం, ఆ గేట్ నుంచి బయటకు వచ్చే విజువల్స్ని మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. ఇటు కేసీఆర్తో పాటు కొంతమంది నేతలు, అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా కలిసి ఒక కాన్వేగా బయలుదేరి వస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో మొత్తం మీద మరి కాసేపట్లో ఇటు నందినగర్కి చేరుకోబోతున్నారు. ఇటు నందినగర్ నివాసంలో ఇటు కేటీఆర్ కూడా వచ్చి ఆల్రెడీ నందినగర్ నివాసంలో కేటీఆర్ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ భవన్లో హరీష్ రావు ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరూ అక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు గేట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆ వెహికల్స్ని బయటకు రావడానికి దారిని కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. విజువల్స్లో చూస్తున్నాం చాలా క్లియర్గా ఒక కాన్వే వందలాదిగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కాన్వేపై పూలు చల్లి కేసీఆర్ని అభివాదం చేస్తున్నారు. కేసీఆర్కి నినాదాలు కూడా ఇస్తున్నారు. ఒక్కసారి ఆ గేట్ దగ్గర ప్రస్తుతానికి ఆ కాన్వే కూడా ఆగి ఉంది. కేసీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి మరి మాట్లాడుతున్నారా, దానికి సంబంధించి మనం విజువల్లో చూడొచ్చు. ఒక్కసారిగా కాన్వే అయితే ఆగిపోయింది అక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ ఒక్కసారి కేసీఆర్కి పువ్వులు చల్లే కార్యక్రమం అలాంటివి చేశారు. దాని తర్వాత